నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో ఆదివారం బహుజన బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సి అనితా కుమారి హాజరై డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించి గ్రామ మహిళలచే బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఊరూరా వాడవాడల్లో ఆడపడుచులు బతుకమ్మలు ఆడి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పాలన్నారు. అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ అని తెలంగాణ పోరాట అమరవీరులకు ఉద్యమ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర అధ్యక్షుడు ఏవూరి మసులూరి, అమరవీరుల బంధుమిత్రుల రాష్ట్ర కన్వీనర్ డేగల రమ, రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బోనాల స్వామి, సూరంపల్లి మహేందర్, మేఘల రాములు, మహేష్, కీసర ఎల్లం, తెలంగాణ ప్రజాపురం రమేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ టీఎస్ గురుగుల శ్రీనివాస్, బీఎస్పీ పోతారం రాజు, రాజేష్, గన్నారం వెంకట్ గౌడ్, వల్లపు స్వామి, జోగిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. తమ్ముళ్ళు మీ అందరికీ మరొకసారి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ఇచ్చే నినాదానికి మీరు గట్టిగా నిలదించాల్సిందిగా నేను మీ అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ. ఆడే అమ్మల చేతులు, రెండు చేతులు ఎత్తడం ఇబ్బంది, నిలబడే అక్కలు అన్నలు చాలా మంది ఉన్నారు. మీరందరూ ఒకసారి జై అని గట్టిగా నినదిస్తే మాకెంతో ధైర్యం, మాకెంతో ఉత్తేజం. అందుకని మళ్ళొకసారి గట్టిగా జై బహుజన బతుకమ్మ, జై బహుజన బతుకమ్మ. కోసం ఈ గ్రామానికి వచ్చి అనుకోకుండానే ప్రకృతి కూడా సహకరిస్తుంది. మబ్బులు పట్టినాయి, ఫుల్గా వర్షం వస్తాన్ని దూరం చేసింది. కాబట్టి మనమంతా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఎన్ని గంటలు జరుపుకుందాం, రాత్రంతా జరుపుకుందాం. అర్థమేనా? రెడీ అన్నోళ్ళు చేతులు ఎత్తండి, వద్దన్నోళ్ళు. ఆ తర్వాత మాకు శక్తి కావాలంటే మీ నినాదాలు కావాలి, మీ ధైర్యం కావాలి. మరి అందుకు మీరు సిద్ధమేనా? ఓకే, రైట్. అంతం చేయడం కోసం, ఈ దేశం విముక్తి చెందడం కోసం సామాజిక పోరాటాల్లో అసువులు బాసి అమరత్వం పొంది మనందరి ముందు నిలిచిన అమరవీరులు ఎంతోమంది. అది పాత మెదక్ జిల్లాలో కూడా వారి స్మృతులు చాలా స్మరణీయమే, గుర్తున్నాయి. అందుకనే వారిని స్మరించుకుంటూ ముందుగా ఒక బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రారంభమైన బహుజన బతుకమ్మ ఈనాడు 8వ రోజు బహుజన బతుకమ్మ కార్యక్రమంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని కలకుంట గ్రామంలో మేమందరం ఇక్కడికి చేరుకొని ఈ ఊరు ప్రజలందరినీ ఏకం చేసి బతుకమ్మ ఆడటానికి సిద్ధమయ్యాం. ఆ కార్యక్రమంలో నిమగ్నమయ్యాం. బతుకమ్మ అంటే ఏమిటి, బతుకమ్మ పండుగ ఏంటి, ఇదంతా తెలంగాణ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బతుకమ్మకు ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకత కలిగి ఎన్నో సంవత్సరాల ప్రాచీన కాలం నుంచే దీనికి చరిత్ర ఉంది. ఈ బతుకమ్మ పండుగ ఎట్లా పుట్టింది, ఎవరి పండుగ అనే విషయాల్ని కొన్ని ఇతిహాసాలు కొన్ని రకాలుగా చెప్పొచ్చేమో, కానీ ఇక్కడ పండుగ ప్రకృతికి సంబంధించినటువంటి పండుగలు ఏవైనా పంచభూతాలను ఆరాధించే పండుగలుగానే వస్తాయి. కానీ అందులో ప్రజల ప్రమేయాన్ని, కొంతమంది పెత్తనాల్ని, కొంతమంది ఆలోచనల్ని పోషించుకోవడం కోసం అవి రకరకాలుగా గిరిగీసుకొని ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడే కంటే ముందుగానే తెలంగాణ సమాజాన్ని అంతటినీ కూడా ఉద్యమ వేదికలుగా ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం, తెలంగాణ ప్రజలందరినీ కూడా ఐక్యం చేయడం కోసం వచ్చిన ప్రతి సందర్భాన్ని, వచ్చిన ప్రతి పండుగను, వచ్చిన ప్రతి జాతరను దేన్ని కూడా వదిలిపెట్టకుండా తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఆనాడు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో భాగమయ్యి ప్రతి వేదికను ఉద్యమ వేదికగా మలుచుకున్నాం. అందుకనే బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ సందర్భంలో బతుకమ్మ పండుగ వచ్చిన సందర్భంలో
తెలంగాణ ఉద్యమాన్ని ఈ పండుగలో ఎట్లా చెప్పాలి అని ఆలోచించిన మేము విమలక్క ఆధ్వర్యంలో ఆనాడు ఉద్యమాలన్నీ రోడ్ల మీదకి వస్తున్నాయి, వంట వార్పులు జరుగుతున్నాయి, సకల జనుల సమ్మె జరుగుతుంది. సకల కులవృత్తులు చేసే ప్రజలందరూ కూడా ఆయా కులవృత్తులను వదులుకొని, ఆయా ఉపాధిని వదులుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. మా తెలంగాణ మాకు లేనిది ఇవన్నీ మాకు ఉండేం లాభము అని నిరసించినారు ఆ రోజు. అందుకని ఆ రోజు మేము బాటలో బతుకమ్మ, ఆ తర్వాత సంవత్సరం పోరు బతుకమ్మ, ఇట్లా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత 2013లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితేనే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కళ సాకారం అవుతుంది అని ఆలోచించి పార్లమెంట్లో బిల్లు పెట్టడం కోసం యావత్తు తెలంగాణ ప్రజలారా మీరందరూ కదలండి, కథన రంగంలో ముందుకు సాగండి, మీ చప్పట్లన్నీ పోరాట సవ్వల్లై మారుమోగాలని నినదించి తెలంగాణ ప్రజల్లోకి ఒక బహుజన బతుకమ్మగా ముందుకొచ్చాము. అందుకనే ఇక్కడ బహుజన బతుకమ్మ కాన్సెప్ట్ ఏంటిది, బతుకమ్మపై బహుజన బతుకమ్మ ఎందుకు అయ్యింది? తరతరాలుగా వస్తున్నటువంటి ఈ ప్రకృతిని ఆరాధించే పండుగ